హలో అండి. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. అలాగే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా హెల్తీ కదండి. పిల్లలకు రోజు ఒకటి పెట్టినా చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళే ముందు ఏం తినడానికి టైం లేకపోతే ఒక లడ్డు ఇది ఇస్తే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది కదా. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. దానికోసము పచ్చి కొబ్బరిని ఒక 4 ముక్కలు అంటే 2 టెంకాయలు తీసుకున్నాను అనమాట. అయితే కావాలనుకుంటే ఎండు కొబ్బరి తీసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరితోనే డ్రై ఫ్రూట్ లడ్డూకి మంచి టేస్ట్ వస్తుందండి. ఎండు కొబ్బరితో అంత రాదు. తర్వాత నేను కాజు, బాదం అలాగే పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే డేట్స్ గింజలు లేకుండా తీసి మిక్సీకి పట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసి నేను ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. పంకిన్ సీడ్స్ అలాగే యాడ్ చేసుకున్నాను. సిమ్లో పెట్టి నెయ్యిని వేడైన తర్వాత ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరీ రెడ్ కలర్ రానివ్వద్దు, ఫ్లేవర్ మారిపోతుంది. ఇలా లైట్గా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మరి ఇంకొంచెం నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీకి వేసుకుంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుందేమో. తురుముకోవడమే చాలా బెటర్ అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్ ఎలా ఉంటే అలా చేసుకోండి. దాంట్లోనే మన స్వీట్నెస్ తగ్గట్టు నేను డేట్స్ వేస్తున్నా కాబట్టి బెల్లం 1 కప్ అంత తీసుకున్నాను. ఆ బెల్లం కూడా సన్నగా తరుక్కొని ఇందులో ఒక 2 నిమిషాలు ఫస్ట్ పచ్చి కొబ్బరిను బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చి కొబ్బరి అడుగంటిపోతుంది ఆ వేడికి. తర్వాత బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనము మిక్సీకి పట్టి పెట్టుకున్నటువంటి డేట్స్ది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం డేట్స్ అనేది ముద్దగా ఉంటుంది కదా మిక్సీకి పట్టుకున్నప్పుడు. అదంతా బాగా ముద్దలు లేకుండా 2 కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.